సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యల వలయంలోంచి ఎలా బయటపడాలో మనకి కాస్త చేయందించి సహాయపడే వ్యక్తులెవరో బోధపడదు. ముఖ్యంగా మానసిక సమస్యలు మనుషుల్ని అల్లకల్లోలపరుస్తాయి. మనకి ఎదురయ్యే సమస్యలను ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా బయటపడాలి అని సలహాలు ఇవ్వగల మంచి వ్యక్తులు కొందరుంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మానసిక స్థిరత్వాన్ని కోల్పోకుండా సంయమనంతో ఎలా ఉండాలో చెప్పగలిగిన వారు మనకి అప్పుడప్పుడు తారసపడుతుంటారు. ముందే కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు టీనేజ్లో వచ్చే సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ్ గారు. నమస్కారం పూర్ణిమ గారు. మేడం, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి లెటర్ మనకి రాస్తున్నారండి. నా పేరు దివ్య, నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా సమస్యల్లా ఏమిటంటే బాగా చదువుతాను, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి, అయినా కానీ మా పేరెంట్స్ ఎప్పుడు ఇంకా చదువు అంటూ చదువు తప్ప వేరే ఏమీ లేదన్నట్టుగా బాగా ప్రెషర్ చేస్తుంటారు. హాలిడేస్లో కూడా సరదాగా ఉండనివ్వరు. దీనివల్ల నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది. వీళ్ళ టార్చర్ పడలేక ఒక్కొక్కసారి ఇంట్లో నుండి పారిపోవాలనిపిస్తుంది. ఈ సమస్యకు నాకు ఒక సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సలహా యాక్చువల్గా అమ్మాయికి కాదు, పేరెంట్స్కి ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి తల్లిదండ్రులు చాలామంది మనకి దృష్టిలోకి వస్తున్నారు. ఎందుకంటే 24 గంటలు పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకన్నా బాగుండాలి, వీళ్ళకన్నా బాగుండాలి, లేకపోతే చాలా ఎక్కువగా చదువుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలి అనే వాళ్ళ యాంబిషన్స్, అంటే వాళ్ళు అనుకున్న తీరుగా పిల్లలని తీర్చిదిద్దాలి అని అనుకోవడం. ఇన్ఫ్యాక్ట్ కొందరు చాలా ఆదర్శంగా పెంచాలి పిల్లల్ని. ఆదర్శం అంటే ఏంటి? 24 గంటలు చదువుకోవడం. మరికొందరు పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటే చెడిపోతారు, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే చెడిపోతారు, ఎక్కడికి బయటికి తీసుకెళ్ళాం, సినిమాలకు వెళ్తే చెడిపోతారు అని టీవీ సినిమాలు అన్నీ క్లోజ్ చేసి ఒక సెన్సరీ డిప్రివేషన్ లాగా ఒక బాక్స్లో పెట్టిన పిల్లల్ని 24 గంటలు చదువుకోమని చెప్తారు. ఇది చాలా తప్పండి. ఎందుకంటే పిల్లలకి లోకజ్ఞానం లేకుండా మనం పెంచుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉంది అని మనం అనుకుంటాం, కానీ చాలామంది పిల్లలు మూర్ఖుల్లా పెరుగుతున్నారు. ఎందుకంటే 24 గంటలు పుస్తకాలు పట్టుకొని వాళ్ళకి వాళ్ళ కాలేజు ప్లస్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ తప్పించి వాళ్ళకి వరల్డ్ నాలెడ్జ్ ఏమాత్రం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక రీసెంట్గా జరిగిన సర్వేలో మన చాలా మటుకు మన కార్పొరేట్ కాలేజెస్లో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటీస్లో చదివిన పిల్లలు హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగితే చెప్పలేకపోయారు. అంటే వాళ్ళకి అంత జీరో జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే లోకజ్ఞానం కానివ్వండి, లేకపోతే ప్రతిమ సబ్జెక్ట్స్ మీద అట్లీస్ట్ ఒక వర్కింగ్ నాలెడ్జ్ అన్నా ఉండాలి కదా. ఇప్పుడు మనం మ్యాథ్స్ చదివినంత మాత్రాన మనకు హార్ట్ ఎక్కడుందో లంగ్స్ ఎక్కడున్నాయో తెలియకుండా ఉంటే అది చాలా ఫన్నీ సిచ్యువేషన్కి దారితీస్తుంది. సో చాలామంది పిల్లలు ఇన్ఫ్యాక్ట్ దద్దమల్లా పెరుగుతున్నారు. ఓన్లీ బుకిష్ నాలెడ్జ్తోనే అంతే, బుకిష్ నాలెడ్జ్ అండ్ నో అమౌంట్ ఆఫ్ వర్కింగ్ నాలెడ్జ్. ఇప్పుడు సినిమాలు చూస్తే చెడిపోతారు, ఇంకా మీడియా సినిమాలని చాలా బీభత్సంగా అందరూ తిరుగుతుంటారు. కానీ మనం ఒక వాల్యూ సిస్టమ్ అనేది మనకు ఉంటుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక వాల్యూ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మనం ఒక సినిమా చూసి అందులో చిన్నపిల్లలు ఏదో పెళ్లి చేసుకోవడం, రొమాన్స్ చేసుకోవడం ఉంటే మన వాల్యూ సిస్టమ్ అనేది మనం నేర్పించాలి. ఇది కేవలం సినిమా మాత్రమే, దీన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదు అని పిల్లలకి మనం ఒక అవగాహన ఇవ్వచ్చు. సో సినిమాల్లో మనం ఏది తప్పు చేస్తున్నాము అని పిల్లలకి తెలిస్తే సో వాళ్ళు సినిమాను కూడా ఒక సినిమాలా చూసి అది జీవిత గుణపాఠంగా వాళ్ళు వాడుకోరు. సో ఆ అవగాహన అనేది మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో 24 గంటల పిల్లల్ని చదువుకో అంటుంటే వాళ్ళకు మామూలు అవగాహన కూడా లేకుండా వాళ్ళు పెరిగేటప్పటికి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్కి వాళ్ళు ఎక్కువ లోన్ అవుతుంటారనమాట. అంటే ఇప్పుడు పేరెంట్స్ అనే దాంట్లో కూడా అర్థం ఉందేమో అనుకుంటాం మేడం. అంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్. సో వీళ్ళు చదవకపోతే వాళ్ళు ఎక్కడ వెనకబడిపోతారని వాళ్ళకి ఆలోచన రావచ్చు. దానివల్ల మందలిస్తున్నారు అనుకోవచ్చు కదా మనం. మీరు చెప్పింది చాలా కరెక్ట్. డెఫినెట్లీ ఇది కాంపిటేటివ్ వరల్డ్. కానీ కాంపిటేటివ్ వరల్డ్లో అక్కడ కాంపిటీషన్ మన చదువుకి కాదు, మన వ్యక్తిత్వానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు నార్మల్గా జరిగే ఎంఎన్సీస్, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో కూడాను వాళ్ళు ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనం చూస్తే డెఫినెట్గా ఇండివిజువాలిటీకి సంబంధించింది అనమాట. లోక జ్ఞానము, పర్సనాలిటీ, మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, మనం బోల్డ్గా ఉన్నామా లేదా, ఇలాంటివి వాళ్ళు చూస్తున్నారు. సో ఒక ఇంజనీరింగ్లో మామూలు మార్క్స్తో పాస్ అయిన గ్రాడ్యుయేట్ కూడా బాగా మాట్లాడగలిగి, మంచి లోకజ్ఞానం ఉండి, మంచి వే ఆఫ్ డీలింగ్ ఉంది, మంచి వే ఆఫ్ టాకింగ్ ఉంటే, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఒకవేళ ఉంటే డెఫినెట్గా ఒక ఐఐటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన గ్రాడ్యుయేట్ కంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ ది ఇంపార్టెన్స్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ కాంపిటీషన్ ఎక్కడుంది అంటే ఫర్ ఇండివిజువాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ పర్సనాలిటీ. సో ఇవి మూడు
బుక్కిష్ నాలెడ్జ్లో ఉండవు. చాలా మంది పిల్లలు పేరెంట్స్ మీద భయంతో ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకొని కూర్చొని చదువుతుంటారు, కానీ వీళ్ళకి ఎగ్జామ్స్లో చూస్తే కరెక్ట్ మార్క్స్ రావు. దీనికి పరిష్కారం ఏంటంటారు? ఇంగ్లీష్లో ఒక సామెత ఉందమ్మా, ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ అ డల్ బాయ్ అని. అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఎప్పుడు మనం చదువు అని అనుకుంటే మైండ్ ఎదుగుదల లేకుండా డల్ అయిపోతారు అని. ఇంకొకటి ఏంటి అంటే వరల్డ్లో చాలామంది మానసిక శాస్త్రజ్ఞులు ఏవైతే చేశారో వాళ్ళ రీసెర్చ్లో తెలియదు ఏంటి అంటే 45 minutes కన్నా కాన్సన్ట్రేషన్ ఉండదు అని. సో మనం 1 hour 2 hours 3 hours కంటిన్యూస్గా మనం చదివినంత మాత్రాన అది మన బుర్రకెక్కింది అనే రూల్ ఉండదన్నమాట. సో ఎవ్రీ 1 hour లేకపోతే ఎవ్రీ 45 minutes ఒక 5 or 10 minute బ్రేక్ పిల్లలకి ఇస్తే వాళ్ళకి కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది. సో ఇవన్నీ చాలా మనకు ఎగ్జామ్ టైంలో 8 hours 10 hours మనం కూర్చోబెట్టి చదివిస్తాం పిల్లలకి, కానీ యాక్చువల్గా 1 hour తర్వాత యాక్చువల్గా బ్రెయిన్కి వెళ్ళింది ఏమీ ఉండదు. సో ఎప్పుడు స్టడీస్ వర్కే కాకుండా పిల్లలకు ఒక బ్రేక్ ఇవ్వాలి. ఆ 10 minute బ్రేక్లో వాళ్ళకి జ్యూస్ ఇస్తారా, లేకపోతే వాళ్ళతో కబుర్లు చెప్తారా, లేకపోతే ఏదైనా 10 minutes టీవీ చూడనిస్తారా, అది వాళ్ళ పిల్లల ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ ఒక బ్రేక్ అంటూ ఉండాలి. అండ్ ఒక రోజులో కూడాను ఒక couple of hours బ్రేక్ కూడా ఉండాలి పిల్లలకి. సో కాస్త బాడీకి మూమెంట్ ఇచ్చేటట్టు ఒక స్పోర్ట్స్ అన్నా సరే, లేకపోతే కింద గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం అన్నా సరే, ఇంకా ఎదురింటి పిల్లలతో ఆడుకోవడం అన్నా సరే డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే మైండ్కి ఆహ్లాదకరంగా ఉంటేనే అప్పుడు ఇష్టంగా చదువుకుంటారు, కష్టంగా కాకుండా. ఏ పనైనా సరే కష్టంగా చేస్తే మనకి అబ్బదు. ఏదన్నా సరే కాసేపైనా సరే ఇష్టంగా చదువుకుంటే డెఫినెట్గా ఆ పర్ఫార్మెన్స్లో కూడా కనిపిస్తుంది. ప్లస్ పేరెంట్స్ మీద ఒకలాంటి అడ్మిరేషన్ కూడా ఉంటుంది. ఎప్పుడు చదువు అని కాకుండాను అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు పేరెంట్స్ అనే ఒక ధోరణిలో పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా పేరెంట్స్ మీద ఒకలాంటి రెస్పెక్ట్ ఉంటుంది. నైట్ హాల్ చేయడంలో మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? నైట్ హాల్ చేసి చదువుతుంటారు చాలామంది స్టూడెంట్స్, దానికి మీరు ఇచ్చే సలహా? నేను నా లైఫ్ అంతా నైట్ హాల్తో చేశాను. సో దాని గురించి నేను పెద్దగా చెప్పలేను, కానీ అగైన్ అది ఇండివిజువల్. కొందరైతే దే ఆర్ నైట్ పీపుల్ అన్నారు, డేలో అస్సలు చదవలేరు ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయి, డోర్ బెల్ ఎవరో కొడుతుంటారు. సో వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసి నైట్ అంతా చదువుకొని రోజంతా పడుకుంటారు. మరి కొందరు ఎట్లా చేస్తారంటే రోజంతా పడుకొని నైట్ ఎర్లీగా పడుకొని మళ్ళీ 4 o'clock 3 o'clock అట్లా లేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికి ఎలా సూట్ అవుతుంది అనేది మనం బై ట్రయల్ అండ్ ఎర్రర్ మనం చూసుకొని ఎవరికి ఎలా సూట్ అవుతుంది అనేది ఇట్ ఈస్ గుడ్ థింగ్. కానీ చిన్న పిల్లలకి నైట్ అవుట్ అయితే డెఫినెట్లీ ఐ డోంట్ అడ్వైస్, ఎందుకంటే 8 hours స్లీప్ అనేది పిల్లలకి డెఫినెట్గా ఉండాలి. సో 2 hours ఇన్ ద ఆఫ్టర్నూన్, 6 hours ఇన్ ద నైట్ అన్నా, లేకపోతే అట్ స్టేజ్ 8 hours అన్నా సరే డెఫినెట్గా ఉండాలి వాళ్ళ మానసిక ఎదుగుదల కోసం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత దే కెన్ చూస్ దేర్ ఓన్ డైరెక్షన్. మేడం, ఇక్కడ దివ్య లాస్ట్లో ఏమంటున్నారంటే పేరెంట్స్ టార్చర్ భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, మరి మీరు తనకిచ్చే సలహా ఏంటి? దివ్య ఇంకా చిన్నపిల్ల. సో చిన్నపిల్లల మనస్తత్వంతో ఆలోచిస్తుంది. సో వాళ్ళకి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. కానీ ఇది పేరెంట్స్కి నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఇది ఒక హెచ్చరిక. పిల్లల్ని అనవసరంగా ఒత్తిడి పెట్టకండి. వాళ్ళకి రిలాక్సేషన్ కూడా చాలా చాలా అవసరం. వాళ్ళకి లోక జ్ఞానం కానివ్వండి, ఒక మంచి వాల్యూ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మంచి చదువుతో పాటు ఒక మంచి ఎక్స్ట్రా కరిక్యులర్ ప్రోగ్రామ్ కూడా చాలా చాలా అవసరం. సో ఊరికే చదువు అని వేధిస్తూ ఉంటే డెఫినెట్గా అది ఆల్మోస్ట్ ఒక చైల్డ్ అబ్యూస్ లెవెల్లో కొందరు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పిల్లలకి 2 marks రాలేదు, 1 mark రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేయడము, ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు సూసైడ్ సంఖ్య కూడా టీనేజర్స్లో పెరగడానికి ఇదే కారణం అనమాట. సో పిల్లలకి వాళ్ళ చైల్డ్హుడ్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ టీనేజర్స్ కూడా మంచిగా సెన్సిబుల్గా ఉండాలి. సో పిల్లలు ఇలా చేయకుండా మన డెఫినెట్గా మన పేరెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా గ్రోత్ ఉండేటట్టు మనం చూడడం అనేది మన బాధ్యత. ఓకే మేడం, దివ్య సమస్యకి చక్కటి సలహాను అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.